హలో నమస్తే అందరికి. నేను మీ కౌశిక్. బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 1 లో వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారన్న దాని గురించి మాట్లాడదాం. లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని కంటిన్యూస్ గా ఫాలో అవ్వండి. వచ్చిన కంటెస్టెంట్స్ లో ముగ్గురిని సెలెక్ట్ చేశారు. సో ముగ్గురులో ఒకరిని ఫైనల్ చేశారు అండ్ ఇద్దరికి టూ గ్రీన్స్ వచ్చాయి. వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ కంటెస్టెంట్ శాలిని నిజంగా చాలా బాగుంది. అండ్ మెయిన్ గా ఫస్ట్ జడ్జెస్ కి నచ్చింది ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఓపెన్ మైండ్ అన్న క్వాలిటీ. ఎలాగంటే ఎప్పుడైతే నవదీప్ తన ఫోన్ తీసుకున్నప్పుడు ఏమనలేదు, ఓకే తీసుకుంటే నార్మల్ అనేసి ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే స్నాప్ చాట్ ఓపెన్ చేసి చూడొచ్చా, వాట్సాప్ ఓపెన్ చేసి చూడొచ్చా అన్నప్పుడు ఈమె డైరెక్ట్ గా నవదీప్ కి క్వశ్చన్ వేసింది. సేమ్ మీతో కూడా ఇది చేస్తే మీకు ఓకేనా, మీ స్నాప్ చాట్ చూస్తే ఓకేనా, మీ ప్రైవసీని చూస్తే ఓకేనా అని. సో ఇక్కడ ఏంటంటే ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ ఓపెన్ మైండ్ అని అందరికి అర్థమైంది. అది జడ్జెస్ కి నచ్చింది అండ్ ఆడియన్స్ కూడా పిచ్చి పిచ్చిగా నచ్చింది అలా క్వశ్చన్ చేయడం. సో సెకండ్ మెయిన్ క్వాలిటీ ఏంటంటే స్టాండ్ హర్ సెల్ఫ్. తను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను నా కోసం స్టాండ్ తీసుకుంటా అని చెప్తుంది. ఇది ఎలాగంటే ఏదైతే తిన 7 years లవ్ ఉందో, 7 years లవ్ అంటే అంత ఈజీ కాదు. సో అబ్రాడ్ వెళ్ళిన తర్వాత బ్రేకప్ అయింది. బ్రేకప్ అయిన తర్వాత అక్కడ ఉన్న పీపుల్ అందరూ ఈమెను క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టారు. సో ఈమె ఒకతే బతకలేదు, ఒకతే సర్వే అవ్వలేదని. సో అందరినీ రాంగ్ గా ప్రూవ్ చేసి ఈమె అక్కడ సర్వే అయింది. సో ఇది జడ్జెస్ కి చాలా మంచిగా నచ్చింది. అండ్ బిగ్ బాస్ లో మెయిన్ గా కావాల్సింది ఇలాంటి మైండ్ సెట్. సో ఆడియన్స్ కూడా ఎవరైతే ఇలా బ్రేకప్ అయ్యి అంత లాంగ్ టర్మ్ లవ్ బ్రేకప్ అయ్యి ఉన్నారో వాళ్ళు స్టాండ్ తీసుకున్న వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి ఉంటారు. సో ఇది మంచి క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల జడ్జెస్ ఇంప్రూవ్ అయ్యారు. సో తర్వాత ఆమె ఫోన్ పగలగొట్టడం. సో ఫోన్ అంటే ఎవరికైనా ఎమోషనే, దానికి కూడా ఓకే చేసింది. బిగ్ బాస్ లోకి వెళ్ళాలన్న కేవలం ఆ ఇంటెన్షన్ తోటే సరే అనేసి ఫోన్ పగలగొట్టడానికి కూడా రెడీగా ఉంది. అండ్ తర్వాత టాస్క్ ఏదైతే ఆ షూ క్లీనింగ్ ఉందో చూసారా, ఆ షూ క్లీనింగ్ కూడా ఈమెకి కొంచెం ఓసిడి అని ముందు నుంచి చెప్పింది. అయినా కూడా వాళ్ళు ఇచ్చారు టాస్క్, నేను ఎలాగైనా చేయాలన్న మోటోతో చేసింది. అక్కడ అభిజిత్ కొంచెం ఇంప్రెస్ అయ్యాడు. సో మెయిన్ గా ఈ క్వాలిటీస్ ఆమెకి కొంచెం హెల్ప్ఫుల్ గా అయ్యాయి. సో 2 గ్రీన్స్ వచ్చాయి అండ్ 1 గ్రీన్ కూడా మ్యాక్స్ నెక్స్ట్ రావచ్చు, ఎందుకంటే ఈమెకి ఉంది, ఎలిజిబిలిటీ ఉంది. వాళ్ళు కూడా జడ్జెస్ ఇంప్రెస్ అయ్యారు. కాకుండా కొంచెం ఇంకా ఈమె నుంచి పొటెన్షియల్ కావాలనేసి అక్కడ కొంచెం హోల్డ్ చేశారు. సో ఇది ఈమె గురించి. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఈవిడ లైఫ్ స్టోరీ మాత్రం చాలా మందికి చాలా ఇన్స్పిరేషనల్ అండి. ఈవిడ లైఫ్ లో పన్న కష్టాలు అయితేనేమి, చిన్నప్పటి నుంచి ఫేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ అయితేనేమి అసలుకి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అసలుకి ఈవిడ చాలా మంది అమ్మాయిలకి ఇన్స్పిరేషనల్ అన్నమాట. నాట్ ఓన్లీ అమ్మాయిలకి, అండ్ నిజంగా నేను కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యాను ఆమెను చూసి. సో ఈవిడ పేరే సింగర్ ఝాన్సీ. సో ఈవిడ రాగానే మంచిగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పింది, చాలా కాన్ఫిడెన్స్ గా బోల్డ్ గా చెప్పింది. అక్కడే మ్యాక్స్ జడ్జెస్ ఇంప్రెస్ అయ్యారు. ఆ తర్వాత ఈమె మల్టీ టాలెంట్స్ గురించి చెప్తూ ఉంటే అసలుకి నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఈవిడ మెయిన్ గా ఎందుకు వెరీ ఇన్స్పిరేషనల్ అంటే, ఈవెన్ దో పల్లెటూరులో ఉండి చిన్న కూతురు ఆడపిల్ల అయ్యుండి వాళ్ళ నాన్నకి ఒక కొడుకు ఉంటే ఎలాగా సపోర్ట్ చేస్తాడో, ఎలాగా ఫార్మింగ్ లో హెల్ప్ చేస్తాడో అంతకు మించి తిను చేసింది. అది నెక్స్ట్ లెవెల్ అసలు. సో ఇలాగా హెల్ప్ చేయడం, ఇలాగా సపోర్ట్ చేయడం చాలా రేరుగా ఉంటారు. అంటారు చూసారా మట్టిలో మాణిక్యం అని. సో ఇలాంటి వాళ్ళే. సో ఇలాగ ఫార్మింగ్ ని అండ్ వాళ్ళ నాన్నకి సపోర్ట్ చేస్తూ ఇలా కంటిన్యూ అవుతూ స్టడీస్ ని కూడా కంటిన్యూ చేసింది. స్టడీస్ ని కూడా ఎక్కడ ఆపలేదు అండ్ మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ తర్వాత మంచిగా ఇంకో మెయిన్ క్వాలిటీ ఏంటంటే సింగింగ్. ఈవిడ జానపద గేయాలు పాడితే నిజంగా లూప్ లో వింటారు అందరూ. ఎవరైతే జానపద గేయాలు ఇష్టపడతారో వాళ్ళు లూప్ లో వింటారు. మీకు ఈవిడ మ్యాథ్స్ తెలిసే ఉండిద్ది, తెలియకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ లో కానీ, ఈవిడ పాటలు చాలా బాగుంటాయి. అండ్ అసలు నిజంగా మనం ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. నా పర్సనల్ ఒపీనియన్ మనం ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. చాలా మంది ఈవిడని వేరే వాళ్ళతోటి కంపేర్ చేశారు, అసలు కాదు. ఈవిడ వేరు, ఈవిడ ఆడపులి. అండ్ 2 గ్రీన్స్ ఇచ్చారు. ఒక గ్రీన్ ఎందుకు ఆపారంటే, సో నెక్స్ట్ సెకండ్ రౌండ్ హోల్డ్ చేశారు. అక్కడ మ్యాక్సిమం సెలెక్ట్ చేస్తారు, దాంతో నో డౌట్. జస్ట్ అసలు ఎలాగ ఉండిద్ది, ఆవిడ అందరితో మింగిల్ చేస్తే ఎలా ఉండిద్ది అని ఒకసారి చూడడానికి మాత్రమే ఆపారు. అండ్ సింగర్ ఝాన్సీ గారు మీరు మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత కంటెస్టెంట్ మిథిలేష్ రెడ్డికి 3 గ్రీన్స్ వచ్చాయి. ఎందుకంటే హీఈస్ పర్ఫెక్ట్ ఆల్ రైట్, చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడు. బిగ్ బాస్ కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ మెయిన్ గా ఇతనికి జిమ్ బాడీ ఉంది, అది చాలా హెల్ప్ చేసింది. ఆ తర్వాత చాలా మెచ్యూర్ మైండ్ తో ఉన్నాడు. సో కొంచెం ఆ ఎపిసోడ్ చూసుంటే మీరు
కొంచెం అభిజిత్ మైండ్ సెట్ కి ఇతని మైండ్ సెట్ కి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఉంది. సో అక్కడ అభిజిత్ కొంచెం అతను ఇంప్రెసివ్ అయ్యాడు. ఆ తర్వాత నవదీప్ చిన్న టాస్క్ ఇచ్చాడు. సో పుషప్స్ చేశాడు. ఆ పుషప్స్ కూడా చాలా వెయిట్ లిఫ్టింగ్ తో చేశాడు. చాలా నీట్ గా పర్ఫెక్ట్ చేశాడు. ఎక్కడ ఇతని ఎనర్జీ డ్రాప్ అవ్వలేదు. ఇక్కడే కాదు, ఫస్ట్ ఇంట్రడక్షన్ నుంచి లాస్ట్ వెళ్ళేంత వరకు ఇతని ఎనర్జీ అసలు డ్రాప్ అవ్వలేదు. నిజంగా ఇది ఒక మంచి క్వాలిటీ అని చెప్పొచ్చు తనలో. ఆ తర్వాత ఏదైతే జడ్జెస్ అడిగిన క్వశ్చన్స్ కానీ, శ్రీముఖ్ అడిగిన క్వశ్చన్స్ కానీ ఇతను ఎక్కడ తడబడకుండా చాలా మెచ్యూర్ గా ఆన్సర్స్ ఇచ్చాడు. సో ఇది చాలా ఇంప్రెసివ్ ఉంది నా ట్రాక్ రికార్డ్ కూడా. ఆ తర్వాత చిన్న సిచ్యువేషన్ ఇచ్చి ఇది ఎలా హ్యాండిల్ చేస్తావు అంటే చాలా లైక్ అభిజిత్ లాగే అనిపించింది అందరికి కూడా. అరవకుండా కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాడు. ఎక్కువ మాట్లాడట్లేదు, ఎక్కువ అరవట్లేదు. సో ఖచ్చితంగా హీఈస్ ఫిట్ ఫర్ బిగ్ బాస్. సో ఇది ఎపిసోడ్ 1 లో జరిగింది. ఎపిసోడ్ 2, 3 అలా కూడా మనం కంటిన్యూ చేద్దాం. ఎందుకు సెలెక్ట్ చేశారన్న దాని గురించి మనం మాట్లాడదాం. ఇంకా నేను ఏమైనా మంచి పాయింట్లు మిస్ అయినా, నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా, జస్ట్ ఇది నా ఫస్ట్ టైం అండ్ నా ఫస్ట్ బిగ్ బాస్ రివ్యూ. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అన్ని రివ్యూస్ మాట్లాడుకుందాం. సో ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఊర్లో ఉన్నాను. మనం కొన్ని రోజులు ఊర్లోనే ఉండబోతున్నాం. మనకున్న దాంతోనే మెదులుకోవాలంటారు కదా. సో అలాగా సెటప్ చేశాను. సో మిస్ కాకుండా అన్ని మనం రివ్యూస్ చేద్దాం. బాయ్.